ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే ఎవరైతే యూపీఐ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. లైక్ దిస్, మనం ప్రతి ఒక్కరం యూపీఐ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం, అదేవిధంగా రిసీవ్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు యూపీఐలోనే ఇంకొక కొత్త సర్వీస్ని అయితే లాంచ్ చేయడం జరిగిందనమాట. దాని పేరు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు, ఎన్పిసిఐఏ దీన్ని అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగిందనమాట. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీంట్లో మనకు ఎన్ఎఫ్ఎస్ ఫ్యూచర్ని లాంచ్ అయితే చేయడం జరిగిందనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే లైక్ దిస్, మనము ఎక్కడికైనా సరే మనము ఏదైనా బ్యాంక్ యొక్క కార్డ్ని యూజ్ చేసామనుకోండి, అలాంటప్పుడు మనకు యాన్యువల్ ఫీజు అయితే కంపల్సరీగా పడుతూ ఉంటుంది అనమాట. లైక్ దిస్, అది 500 రూపీస్ నుంచి 800 to 700 రూపీస్ వరకు అయితే కంపల్సరీగా పడుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఈ ఎన్పిసిఐఏ ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. పైగా మనము మన దగ్గర కార్డు కూడా క్యారీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం పేమెంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఏదైనా ఏటీఎంలో. అది కూడా ఆ ఫ్యూచర్ అతి త్వరలో వస్తుంది అనమాట. విత్ ఇన్ మనకు 1 to 2 వీక్స్లో అయితే ఈ ఫ్యూచర్ ప్రతి ఒక్క బ్యాంకింగ్ సిస్టంలో అయితే రావచ్చు ఏటీఎంలలో. ఇకపోతే ఆ ఫ్యూచర్ ఏంటంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇది అఫీషియల్ యూపీఐ అనమాట. ఇది ఐఎంపిఎస్. లైక్ దిస్, మనం ట్రాన్స్ఫర్ ఎవరికైనా చేయాలంటే ఒకప్పుడు మనం ఇలా అయితే చేసేవాళ్ళం. అలా కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఎన్ఎఫ్ఎస్ పేరుతో ఒక ఫ్యూచర్ని లాంచ్ అయితే చేయడం జరిగింది అనమాట. దీంట్లో మీరు ఫ్యూచర్ చూసారంటే నిజంగా మీరు అదృష్టం చెప్పేస్తారు ఫ్రెండ్స్. లైక్ దిస్, మనము ఏటీఎం మన దగ్గర క్యారీ చేయాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి ఒక్కటి మన దగ్గరని ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఇకపోతే ఆ సర్వీసెస్ మనకు ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ చూసుకోవచ్చు, నేను ప్రొడక్ట్ యొక్క ఓవర్ అయితే మీకు చూపిస్తాను. లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ దిస్, మనకు కొన్ని సైలెంట్ ఫ్యూచర్ అయితే ఇక్కడ నుంచి రిలీజ్ చేయడం జరిగింది, ఎన్ఎస్ఎఫ్ ఫ్యూచర్ అనమాట. ఈ ఫ్యూచర్ ద్వారా మనం ఏం చేసుకోవచ్చు అంటే లైక్ దిస్, మన దగ్గర మనం ఎలాంటి ఏటీఎం కార్డ్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం త్రూ యూపీఐ ద్వారా జస్ట్ స్కాన్ చేసి మనం డైరెక్ట్ మనకు కావాల్సినంత విడ్డాల్ మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్ ఫీచర్. ఇకపోతే మనకు నెక్స్ట్ వన్ ఫీచర్ చూసుకున్నట్లయితే మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనమాట. అంటే లైక్ దిస్, మనం ఫోన్ నెంబర్ కావచ్చు ఇలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా డైరెక్ట్ త్రూ మనము ఇంతకుముందు బ్యాంక్ అయితే వెళ్ళే వాళ్ళం కదా, అలా కాకుండా డైరెక్ట్ మనం త్రూ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము కార్డ్ టు కార్డ్ మనం డైరెక్ట్ యూపీఐ త్రూ మనము మనకు కావాల్సినంత పేమెంట్ని ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు మనం డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్. ఇంతో పాటుగా మనకి ఏదైనా చెక్ అవసరం ఉందనుకోండి, అలాంటప్పుడు మనం చెక్ బుక్ని కూడా డైరెక్ట్ ఇంటి నుంచి రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఒక ఫీచర్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఫీచర్ చూసుకోవచ్చు, లైక్ దిస్, మనకి ఏదైనా స్టేట్మెంట్ కావాలనుకోండి, లైక్ దిస్ బ్యాంక్కి సంబంధించిన స్టేట్మెంట్, అలాంటప్పుడు డైరెక్ట్ త్రూ మనం ఏటీఎం ద్వారానే మనము కార్డ్ లేకుండా డైరెక్ట్ యూపీఐ త్రూ మనము మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి లైక్ దిస్, మనకు ఎలాంటి రిక్వెస్ట్ కావాలన్నా మనకు స్టేట్మెంట్ యొక్క రిక్వెస్ట్ లైక్ దిస్ మనకు 3 months 6 months ఆ ఫ్యూచర్ని కూడా మనం డైరెక్ట్ తీసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మనకు అఫీషియల్గా మనము ఏటీఎంకి వెళ్ళేసి ఏ విధంగా అమౌంట్ని విత్డ్రాల్ చేసుకోవాలి మీకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇకపోతే ఇది చూసుకోవచ్చు, మనకు యూపీఐ క్యాష్ విత్డ్రాల్ అనమాట. లైక్ దిస్, మనము త్రూ ఏటీఎం ద్వారానే చేసుకోవచ్చు. ఇకపోతే మనం ఎలా తీసుకోవచ్చు అంటే చూసుకోవచ్చు, ఫస్ట్ వన్ ఆప్షన్ స్టార్టింగ్లో మనకి ఎలా వస్తుందంటే, మనకు ఏదైనా ఏటీఎంకి వెళ్ళినట్లయితే ఈ ఫ్యూచర్ మనకు తొందరలో అవైలబుల్లో ప్రతి ఒక్క ఏటీఎంలో వస్తుందంట. ఇకపోతే క్యాష్ విత్డ్రాల్ మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ వన్ మెథడ్. మీరు ముందుగా దీన్ని ఇక్కడే చేసుకున్న తర్వాత సెకండ్ వన్, మనకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ని మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సింపుల్గా మీరు మనం ఫస్ట్ ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అది తీసుకుంటుంది అన్నమాట. అంటే లైక్ దిస్, మనం ఏటీఎం కార్డ్ పెట్టినప్పుడు పేమెంట్ ఎలా విత్డ్రాల్ అవుతుందో అదేవిధంగా మనం పేమెంట్ కొట్టిన ఆన్ ది స్పాట్లో మనకు పేమెంట్ రిక్వెస్ట్ మనం వెళ్ళిన ఆన్ ది స్పాట్లో మనకు పేమెంట్ అయితే బయటికి వస్తుంది అనమాట. అంటే ప్రాసెసింగ్ జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ జరిగిపోయిన తర్వాత మనకు ఒక లైక్ దిస్ మన యొక్క యూపీఐ కావచ్చు, లైక్ దిస్ ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, మనం ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సరిపోతుంది అనమాట. లైక్ దిస్ అలాంటప్పుడు మనం డైరెక్ట్ మనము లైక్ దిస్ ఏదైనా కిరాణం షాప్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఎలాగో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం కదా, అదేవిధంగా మనం స్కాన్ చేసినట్లయితే మనం అక్కడ ఎంతైతే మనము విత్డ్రాల్ రిక్వెస్ట్ పెట్టామో అది ఆటోమేటిక్గా మనకు మళ్ళీ మన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్న తర్వాత మనకు సంబంధించిన క్యాష్ అంతా మనకు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ట్రాన్సాక్షన్ అయ్యి ఆటోమేటిక్గా మనకు డైరెక్ట్గా మనకు కొద్దిసేపు వెయిట్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఆల్ ఫార్మేట్ అయితే చూపించడం జరిగింది. మీకు డైరెక్ట్ నేను చూపిస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్గా మనకు
క్యాష్ అయితే బయటికి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు లైక్ దిస్, ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ గా ఇలా మనం ఆల్ ఎంటర్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ గా మనకు సంబంధించిన క్యాష్ మనం డైరెక్ట్ త్రూ ఏటీఎం ద్వారా విత్డ్రా అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ ఫీచర్ అయితే మనకు అందుబాటులో రానుంది. ఇకపోతే ఈ ఫీచర్ మీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కంపల్సరీగా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము బ్యాంక్కి వెళ్ళాలి, మనకు కావాల్సిన పేమెంట్ మనము ఎవరికైనా సెండ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఒకప్పుడు మనం ఎన్ఎఫ్టీ ద్వారా అదేవిధంగా అలా చేసేవాళ్ళం. అలా కాకుండా ప్రజెంట్ అయితే ఈ ఫీచర్ అయితే మనకు అందుబాటులో వస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. దీంతో పాటుగా ఈ వీడియోని మ్యాక్సిమం వీళ్ళ మట్టుకు మీకు ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.